2019 నాటికి వైకాపా మూతపడటం ఖాయమని మంత్రి ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలే ఆ పార్టీ పతనానికి నాంది పలుకుతాయన్నారు. నంద్యాలలో తెలుగుదేశం గెలుపు ఇప్పటికే ఖరారైందని, భారీ మెజార్టీ కోసమే కృషి చేస్తున్నామని అంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆదినారాయణ రెడ్డి ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. నంద్యాల ఉప ఎన్నిక తెదేపా వైకాపాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ ప్రచారం సాగిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మంత్రులు ప్రచార బాధ్యతల్లో ఉండగా, వైకాపా గెలుపు కోసం స్వయంగా పార్టీ అధినేత నంద్యాలలోనే దాదాపుగా వారం రోజుల పాటు పర్యటించి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమవుతూ ఉన్నాయి. దీన్నే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఎత్తి చూపుతోంది. నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతలో ఉన్నటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. సార్, ఎందుకు ఇంత ప్రత్యేకమైంది నంద్యాల ఉప ఎన్నిక? మా అభ్యర్థి అకస్మాత్తుగా చనిపోవడం కారణం. మా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి మొట్టమొదటిసారి చాలా పెద్ద ఎత్తున పథకాలు అమలు కావాలా, అది ప్రజలకు తెలియజేయాలా. మాకేం ప్రతిష్టాత్మకం కానే కాదు. కారణం మేము ఎట్లయినా గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలవాలా, అది ప్రజలకు తెలియాలా. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మెజార్టీ యొక్క స్థానం బట్టి వైకాపా పార్టీ మూసుకొని పోవాలి. ఎలా అయినా మీరు గెలిస్తే ఇంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు, రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా నంద్యాలలోనే ఉంటుంది అనేది ప్రధానంగా జగన్ చేస్తున్నటువంటి విమర్శ అండి. అసలు జగన్కు మంత్రులు ఎంతమంది అనే సంఖ్య మొట్టమొదట తెలుసా? 25 మంది ఉంటే మేము 5-6 మంది ఉంటే అంతా అన్నట్లు చెప్తే, ఆయన యొక్క సంఖ్య 45 మంది సోగానికి పైగా ఉన్నారు. ఆ సంఖ్యను దాచిపెట్టి మా లేని సంఖ్యను చెప్తూ ప్రచారం చేయడం. నేను అబద్ధమే ఆడను అనే మాటే పెద్ద అబద్ధం. ఆయన నిజం ఎప్పుడన్నా మాట్లాడితే కదా. ఆయనకు ఏ అభివృద్ధి తెలియదు, ఈడ అభివృద్ధి జరగలేదు ఏ ఒక్కటి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ అంటాడు. అవినీతి జరిగిందని ఒకసారి అంటాడు. మేము 21 మంది మారిన టైంలో ఈ 21 మంది వాళ్ళకు మిగతా వాళ్ళకు పనులు జరగలేదంటాడు. అంటే ఆయన యొక్క ఆలోచన భిన్న కోణంలో ల్యూనాటిక్ అని నాకు ఒక డాక్టర్ నిన్న ఒక ఐడియా చెప్పినాడు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఎవడైతే ల్యూనాటిక్ గురవుతాడో అడ్డదిడ్డాలుగా అటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడేది. ఆయన ఎప్పుడు నిజం మాట్లాడాడు అంటే నిజం తెలియదు ఆయనకు. అందుకే అబద్ధం ఆడను అనేదే నిజమైన అబద్ధం. అంటే ఇంతమంది మంత్రులు వచ్చి తాము గెలుస్తామన్న కారణంతోనే ఇంతమంది మంత్రులు వచ్చి మండలాల వారీగా లేకపోతే పట్టణాల్లో కొన్ని ప్రాంతాల వారీగా కూడా ప్రచారం చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి చేస్తున్నటువంటి దాన్ని మీరు సమాధానం ఎలా చెప్పగలరు అనేది? సరే, మేము ఫస్టే చెప్పా కదా, మేము వచ్చినది 5-6 మందిమి. కారణమేమి? ఆయన మొన్న వయసులో కొత్తవాడు, పాపం తల్లిదండ్రులు లేరు, పథకాలు అందరికీ తెలియాలా, సంక్షేమ పథకాలు. ఆయన జగన్ రెడ్డి చెప్పే దొంగ మాటలకు కౌంటర్ చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం వచ్చినాము. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ పెద్ద మెజారిటీ వస్తే మా పార్టీ బలపడుతుందనే ఉద్దేశంతో మేము వచ్చినాము. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ప్రచారం కొంచెం తీవ్రంగా, అంటే మాటలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయన చేసిన మాటలు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీరు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని? అసలు ఆయన పిచ్చోడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. దానికి కౌంటర్ మేము ఇస్తున్నాము తప్ప మేము పిచ్చి మాటలు మాట్లాడడంలే. ఆయన మాదిరి ఆయన సీఎం గారిని ఏకంగా కాల్చాలనడము, చొక్కా లాగాల, నిక్కర్ లాగాల, చెప్పుతో కొట్టాలా, వాళ్ళ కొడాలు నానైతే ఏకంగా చనిపోవాలని కోరడం, ఆయన సమక్షంలో రోజాను బరి తెగించి వదలడము, ఆమె తీరును ఎట్లంటే అట్లా మాట్లాడము, ఆమెను రెచ్చగొట్టి ప్లీనరీ సమావేశాల్లో బాగా గట్టిగా తిట్టినట్టు మాట్లాడమని ఆయన ప్రోత్సహించడము, ఇలాంటి కారణాలు ఆయన చేస్తున్నాడు. దాన్ని మేము కౌంటర్ చెప్పకపోతే మేము మా వాళ్ళు ప్రజలు బాధపడతారు కాబట్టి మేము కౌంటర్గా గట్టిగా సమాధానం చెప్తున్నాం. ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడడం కాదు, స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కాల్చాలంటాం కానివ్వండి, లేకపోతే ఉరి తీయాలంటాం కానీ చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీరు ఇప్పటికే రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ చేశారు. భవిష్యత్తులో దీన్ని ఏమన్నా ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? సరే, ఇప్పుడే ప్రజలు అసహించుకుంటున్నారు, అందరికీ తెలిసిపోయింది, మీడియా పవర్ఫుల్గా ఉంది, అందరూ అబ్జర్వేషన్ గట్టిగా ఉంది. ఆయన ఆ విధంగా మాట్లాడడం ఆయనకు కూడా తెలుసు తప్పని. ఎట్లా ఏదో పగటి వేసగాడు రెచ్చిపోయి మాట్లాడినట్టు మాట్లాడడం వలన ఈయన నెత్తికి తెచ్చుకున్నాడు ఈ సమస్య. తప్పని తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే దీంట్లో ఏమైనా రాజకీయ వ్యూహం ఉందని మీరు ఏమైనా భావిస్తూ ఉన్నారు? వ్యూహము అంటే ఆయనకు ఆ సీట్లో నుంచి ఆయన పోతే నేను ఆ సీట్లో కూర్చోవాలనే తపన. ఎక్కువ ఊహాత్మకము ఆయనకు. మాది వ్యూహాత్మకము, ఆయనది ఊహాత్మకము. మా వ్యూహంలో ఆయన పడిపోతాడు. ఆయన ఊహలు పనిచేయవు. ఇక్కడ బాధపడి ఎట్లా సీట్లో కూర్చోవాలనే ఏకైక ఉద్దేశంతో చెప్పే మాటలు. నంద్యాలలో గెలుపు కోసం 100 కొద్ది జీవోలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారనేది కూడా మరో ఆరోపణ.
అసలు మా నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి అతనికి తెలియదు. ఇక్కడ కళ్ళ ముందర జరిగే పనులు కూడా అతనికి తెలియదా? తను ఎక్కడైతే ప్రచార రథంలో పోతున్నాడో అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. సందులో రోడ్డు కానీ, మెయిన్ రోడ్డు కానీ, వాటర్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, లేకుంటే కుట్టు మిషన్ కానీ, గ్యాస్ కానీ, న్యాక్ సెంటర్ కానీ, రోడ్డు వైద్యం కానీ, ఇవి కూడా కనపడవా అతనికని? అంటే ఏమన్నా ఆ ధృతరాష్ట్రుని భార్య గాంధారి వ్యవస్థ ఏమన్నా అతను దానికి దగ్గరగా ఉన్నాడా? కళ్ళకు గంతలు కట్టుకొని, అంటే కళ్ళున్న కబోది జరిగిన పనులను జరగలేదనడం, మళ్ళీ వచ్చేటప్పుడు తన సాక్షి పేపర్లో అవినీతిమయం ప్రతి పథకం అనడం, జరగలేదంటాడు, ఈ పనులలో అవినీతి అంటాడు. అపరిచితుడు మాత్రమే ఇట్లా మాట్లాడేది రెండు వైపులా. ఇతని అపరిచితుడు క్యారెక్టర్. 2014లో ఈ సీటు వైకాపా మ్యాండేట్ మీద వచ్చింది. సో మా పార్టీకి ఓట్లు వేశారు 2014లో. అంటే మా పార్టీ బలం చాలా ఎక్కువగా ఉంది నంద్యాలలో. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుంది, మా ఓటర్లు మాకు తిరిగి ఓట్లు వేస్తారని అంటారు. భూమా నాగిరెడ్డి గారి సొంత బలంతో పాటు ఆ రోజు జరిగిన అభివృద్ధి కంటే ఈరోజు ఎక్కువ అభివృద్ధి జరగడం వలన నాగిరెడ్డి గారి బలము, అభివృద్ధి బలము ఈక్వల్ టు ఈ యొక్క అత్యధిక మెజారిటీ. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా టీడీపీ బ్రహ్మాండంగా గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ వైకాపా పార్టీ కంటే టీడీపీ పార్టీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా గెలిచింది. ఇప్పుడు కూడా ఆ బలము, నాగిరెడ్డి గారు చెప్పబడిన పనులు చేయడము, ప్లస్ ఈ యొక్క పిల్లల యొక్క వాళ్ళకుండే ఆ పిల్లల మీద ఉండే మమకారం, అందులో మేము సీఎం గారి యొక్క ప్రచారం కానీ మా ప్రచారం కానీ ప్రజలకు చేరడం. ఇది మా సీటు, ఇది ధర్మం కాదు అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన అధర్మరాజు, ఆయన కూడా ధర్మం గురించి మాట్లాడమా? 11 కేసుల్లో ముద్ద. ఈ ప్రపంచంలో ఎన్ని పాత్రలు ఎత్తినాడో, పాత్రల నిండా డబ్బులు పెట్టుకొని పద్మనాభస్వామి టెంపుల్ కంటే ఎక్కువ నిధులు పెట్టుకున్నాడు. ఆడ నాగబంధం వేసినట్టు ఈయన డబ్బులకంతా నాగబంధం వేసుకొని దొంగ మాటలు చెప్తూ పగటి వేషాలు, పగటి కళలు. మీరు 4-5 రోజులుగా, అంటే 4-5 మంత్రులతో కలిసి, రాయలసీమ మంత్రులతో కలిపి ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎంత మెజార్టీతో గెలవబోతారు? అసలు మేము చెప్పినాం కదా, బ్రహ్మాండమైన మెజార్టీతో బ్రహ్మానంద రెడ్డి గెలవబోతున్నాడు. ఇంకోసారి ఈ నంద్యాల సీటు గెలుపు తర్వాత రాయలసీమలో పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి ఇది ఒక సంకేతంలాగా భావించవచ్చా? రాయలసీమలో కాదు, రాష్ట్రమంతా మార్పులు జరుగుతాయి. ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీ సభ్యులందరూ దాసోహమని టీడీపీలో చేరాల్సిందే. అభివృద్ధి అనేది మరింత జరుగుతుంది, ఆటంకం తగ్గిపోతుంది, దానివల్ల రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి పార్టీ ఈ వైపు బలపడుతుంది, ఆ వైపు బలహీనమై పార్టీ మూసుకొని పోతుంది. ఇంతలోపల జగన్ రెడ్డి అత్తగారింటికి పోయేది కూడా గ్యారెంటీ. తెదేపా అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని ఆదినారాయణ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నంద్యాల నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.